ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో 107వ కీర్తన 41వ వచనాన్ని చదువుతున్నాం. అట్టి దరిద్రుల బాధను కొట్టివేయు వారిని లేవనెత్తెను, వాని వంశమును మందవలే వృద్ధి చేయును. వాని వంశము మందవలే వృద్ధి చేయును. ప్రభు ఈరోజు వాక్యము సెలవిచ్చిన ప్రకారము దరిద్రత బాధ మనిషి జీవితములో కలిగి ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఇదిగో వాని వంశమును వృద్ధి చేసి మందవలే వృద్ధి చేశాడు. ఈరోజు మనము ఎవరి వంశముగా ఉంటే వృద్ధిలోనికి వస్తాం. ఎవరి వంశం అనేటువంటి మాటలు మనం చూస్తే వారు ఎన్నో సంగతులు చెప్తుంటారు. బైబుల్ చెప్పే సంగతి ఒక్కటే, మనము దేవుని వంశములై ఉండాలి. పరిశుద్ధమైనటువంటి వంశధారకులుగా మనం ఉండాలి. అప్పుడే ఆయన మందవలే వృద్ధి చేస్తారు. దీనవృద్ధాంతముల గ్రంథములో మొదటి దీనవృద్ధాంతములో 4వ అధ్యాయము 27వ వచనం, షకేము 14 కుమారులు 6 కుమార్తెలు కలిగి అయితే అతనును సహోదరులకు ఎంతమంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి పొందినట్లు వారు వంశము వృద్ధి కాలేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడున్న వారికి 14 కుమారులు ఉన్నారు. ఇంకనూ మనం చూస్తే కుమార్తెలు కలిగినటువంటి 6 ఉన్నారు. వీళ్ళు చూసినప్పుడు మనం చూస్తే యోదావారు వృద్ధి పొందినట్లుగా వారి వంశము వృద్ధి పొందాలి. చాలా కనపడుతుంటాయి మనకి లోకంలో కూడా. వృద్ధి ఎక్కడుంది? యోదావారిలో ఉన్నది. అంటే వీళ్ళెవరు? దేవుడు వశములో ఉన్నారు, దేవుని వంశస్థులు. ఈరోజు మీరు గమనించాలి, ఆయన వంశమై ఉండాలి. ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని వంశములో మీరు ఉన్నట్లయితే అక్కడ వృద్ధి పొందెను. ఋతు గ్రంథములో 4వ అధ్యాయంలో 11వ వచనములో మీరు చదివితే, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలు వంశస్థులను వర్ధిల్ల చేసెను, రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక అని చెప్పాడు. ఇక్కడ రూతుతో మాట్లాడుతున్న మాటలో ఇజ్రాయేలు వంశస్థులను వర్ధిల్ల చేసినట్లుగా రాహేలు వంశస్థులను లేయా వంశస్థులను అలాగున నేను దానిని వర్ధిల్ల చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు నీ వంశము వర్ధిల్లాలనంటే ఇక్కడ మనం చూడాలి, దేవుని యాజకత్వం, దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన చెప్పిన వాక్యమును బట్టి నీవు ఆయన వంశముగా ఉన్నప్పుడు మందవలె వృద్ధి పొందినట్లుగా ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము చూడండి, 10వ అధ్యాయంలో 25వ వచనము, నేను ఎరగని అన్యజనుల మీద నీ నామమును బట్టి ప్రార్థన పని వశములో మీదను నీ ఉగ్రత కుమ్మరించదు. చూడండి, ఇక్కడ అన్యజనులలో ఉన్నటువంటి నీ నామమును బట్టి ప్రార్థింపని వంశం ఉందంట. ఆ వంశం మీదకి ఏమొచ్చిందంటే ఇక్కడ మనం చూస్తే ఉగ్రత. చాలా మంది ఈరోజు మనం గమనించాలి, ఎవరు ఏ వంశాన్ని ఆయన వృద్ధి చేస్తాడంటే, ఒకటి మనం గమనించాలి,
రాహేలు లేయాను పోల్చి అక్కడ మాట్లాడారు. ఇంకను మనము చూసినట్లయితే ఇదిగో దేవుని సన్నిధిలో దేవునితో నిబంధన చేసుకున్నటువంటి విషయంలో యోధా వారిని వృద్ధి చేసినట్లుగా రాయబడి ఉంది. ఇక్కడ చూస్తున్నటువంటి మాటల్లో ప్రార్థించే వంశాన్ని ఆయన వృద్ధి చేస్తాడంట. ప్రార్థింపలేనటువంటి వంశముని మీద ఏమొస్తుందంట? ఉగ్రత కుమ్మరిస్తాను. చాలా జాగ్రత్తగా మనం ప్రార్థించే వంశముగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ఆయనతో నిబంధన చేసుకున్న వారమై ఉండాలి. ఇర్మియా అంటాడు 8వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశములు శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణము క్రోధముగా అని చెప్పి సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు ఇదని చెప్తాడు. ఏ వంశం అంటే ఇది? మనం గమనించినట్లయితే చెడ్డ వంశం. చెడిపోయిన ప్రాచీన స్వభావములో వశములో ఉంటారు వీళ్ళు. ఆ వంశానికి సంబంధించినటువంటి స్వభావం, చెడిపోయినటువంటి స్వభావముల మధ్యలో ఉన్నటువంటి స్థితిలో ఇదిగో జీవమునకు ప్రతిగా వారి మీదకి ఏమొచ్చేస్తుంది? మరణం. కాబట్టి దేవుని వంశముగా, దేవుని పిల్లలుగా ఉండాలనే వాక్యము ఇక్కడ మనకి తెలియచేస్తున్న మాట. ఇంకనూ మనం చూస్తే ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయములో 5వ వచనములో, వారు తమ చెరుపుకొనిరి, ఇదిగో వారు తమను చెరుపుకొనిరి అయినను పుత్రులు కారు, వారు కలహరులు మూర్ఖులుగా వంశములై ఉన్నారంట. ఏ వంశస్థులంట? మూర్ఖులు, కలహములు, ఇదిగో నానా విధమైనటువంటి విషయములో తాము పాడు చేసుకున్న వంశం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తున్న మాటలను బట్టి మనము దేవుని వంశముగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకంటే దేవుడు వంశముగా ఉండటానికి నమ్మి బాప్టిసము పొంది నమ్మకమైన రక్షణను కొనసాగించి యేసుక్రీస్తు వంశావళిగా, యేసుక్రీస్తే మనకు ఆయన వంశముగా మనం ఉండాలి. ఆయన వంశముగా ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, నీ కుటుంబమును వృద్ధి చేస్తాడు. మందవలే నేను నిన్ను వృద్ధి చేస్తాను. మనము చదివితే 9వ కీర్తన 109వ కీర్తన 13వ వచనం, వాని వంశము నిర్మూలము చేయబడును గాక, వచ్చిన తరమునందు వారి పేరు ఇదిగో ఏమైనదంట? మాసిపోవును గాక. ఎవరిదంట ఇది? దేవునికి లోబడలేనటువంటి స్థితి. కాబట్టి మూల వాక్యము చెప్తున్న మాట, ప్రాముఖ్యముగా చెప్తున్నటువంటి సంగతులు మీరు గమనించండి. వారి వంశం. ఎవరి వంశం అంటే దేవుడు వంశముగా నువ్వు పేరు పెట్టబడి ఆయనలో నీవు ఎమడబడినటువంటి వంశమును ఆయన మందవలే వృద్ధి చేయను. లేని ఎడల అక్కడ అంటున్న చివరి మాటలో వారి వంశమును నేను మాసిపోవును, తుడిచిపెట్టేస్తానని చెప్తున్నాడు. కాబట్టి నీవు దేవుని నమ్మినటువంటి వారు ఆయన వంశములో నీవు ఉండాలి. ఇంకా కొన్నిసార్లు లోకములో నేను ఫలానా అని ఏదో చెప్తూ ఉంటారు. అది కాదు. మనం ఎవరమంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. కాబట్టి రక్షణ పొంది ప్రభుతో నిబంధన చేసుకొని ప్రార్థన చేస్తున్న వారు మీరు దేవుని యొక్క వంశము వలిలో మీరు ఉన్నట్లయితే వారిని మందవలె వృద్ధి చేసి ఆయన కృపలో నిన్ను కాపాడి ఆయన నడిపించునుగాక. నీవు ఇంకను చెడ్డ వంశములో ఉండకూడదు, పాప వంశములో ఉండకూడదు, బలహీనమైన వంశములో ఉండకూడదు. దేవుని వంశములో, దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో పరిశుద్ధమైన, పవిత్రమైన, పరిపూర్ణమైన జీవితము జీవించు. దేవుడు నిన్ను ఆయన వంశముగా పిలుచుకున్నాడు. అక్కడ నీకు ఆశీర్వాదాలు ఇమడబడి ఉన్నాయి. అంటే కృప దేవుడు మీకు కలుగు చేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు వాక్యం విన్నారు అయ్యా. మరి మీ వంశమును నేను వృద్ధి చేసి మందవలె నడిపిస్తానంటున్నాను. ఓనయ్యా, మీ వాక్యం విని
మీకు ప్రార్థించి మారు మనసు పొంది రక్షణ పొంది ఆత్మ సంబంధమైన నడిపింపుతో పరిశుద్ధమైనటువంటి దేవుని ఉతక స్థానము చేత ఉపదేశము చేత తమ జీవితములో దేవుని వంశముల వలగా మీ కృపలో స్థిరపరిచి నడిపించి అట్టి కృపలోనైనా మీ బిడలు పొందుకొనటానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.